సరదాగా ఈ రోజైతే కావలికి దగ్గరలో ఉన్న జువ్వలదిన్న హార్బర్ కి అయితే వచ్చేసాం. ఇక్కడ ఒక పెద్ద షిప్ అయితే ఒడ్డుకొచ్చి ఉంది. ఇది చూడగానే ఒక షార్ట్ ఫిలిం గానీ లేదా ఒక ఫోటో షూట్ గానీ దిగాలనిపించింది. కానీ ఈ ఏమీ అయ్యే పనులా లేవని చెప్పి ఒక వ్లాగ్ అయితే చేసేసాను. ఇది ఎక్కాలంటే ప్రస్తుతానికి తాడు సహాయంతో పైకి ఎక్కాలి. ఇది మినిమం 10 feet అయితే ఉంటుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ 10 feet ని నేను తాడుతో ఎక్కాను. ఎక్కి పైకి అయితే వచ్చేసాను. ఇదేదో కంట్రోలింగ్ సిస్టమ్ లా ఉంది. మనకు కూడా ఐడియా లేదు. ఇంకా ఫ్రంట్ వ్యూ కి అయితే వెళ్ళిపోదాము. బోట్ అయితే చాలా పెద్దదిగా ఉంది కానీ బాగా టిల్ట్ అయి ఉంది. ఇది వచ్చేసి కెప్టెన్ రూమ్. బోట్ నడిపేది కంట్రోల్ చేసేదంతా ఈ రూమ్ లో నుంచే. ఇంకా దీని ఫ్రంట్ వ్యూకి వచ్చేస్తే ఈ వ్యూ ఇలా ఉంటది. వావ్, మీరు చూసుకున్నట్లయితే ఇది తమిళనాడు బోటు. ఆల్రెడీ మనకన్నా ముందలే ఓ పిల్లకాయలు అయితే వచ్చేసి పైన ఫోటోలు తీసుకుంటున్నారు. దీని మీద నుంచి వ్యూ చూసినట్లయితే కరెక్ట్ గా ఉంది. అలాగే ఈ బోట్ ఈ ఒడ్డుకొచ్చి కూడా చాలా రోజులు అయినట్టుంది. కెప్టెన్ రూమ్ చాలా వరస్ట్ గా ఉంది. ఇది వచ్చేసి స్టోరేజ్ రూమ్. అంటే గూడ్స్, చేపలు అవన్నీ ఇందులోనే స్టోర్ చేసుకొని ట్రాన్స్పోర్ట్ చేస్తుంటారు. మొత్తానికి బోట్ అయితే నాకు బాగా నచ్చేసింది. మీరు ఒకవేళ ఫోటో షూట్ గానీ ప్రీ వెడ్డింగ్ గానీ దిగాలనుకుంటే జువ్వలదిన్న హార్బర్ కి వచ్చేస్తే బోట్ అయితే ఉంటుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే పైకి వెళ్ళడానికి తాడొక్కటే దిక్కు. ఫైనల్ గా బోట్ మొత్తం ఒక రౌండ్ అయితే వేసేసాము. బోట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. కాకపోతే కొంచెం పాతదిగా ఉంది. ఇది వచ్చేసి బ్యాక్ వ్యూ. ఫైనల్ గా నేను దిగేటప్పుడు తాడు యూజ్ చేయకుండా డైరెక్ట్ దూకేశాను. శాండ్ ఉంది కాబట్టి పెద్దగా ఏమనిపించలేదు. ఈ బోట్ లో ట్రావెల్ అయితే చేయలేదు కానీ అది ఒక వైపుకి టిల్ట్ అయి ఉండడం వల్ల ట్రావెల్ చేస్తున్న ఫీల్ అయితే వచ్చింది.